సనాతన ధర్మంలో సూర్య ఆరాధనకు ఉండే విశిష్టతను ప్రతి ఒక్కరు గుర్తించాలని సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు అన్నారు. సూర్య ఆరాధన దేవాలయాలు అనే అంశంపై ఏయు విశ్రాంతాచార్యులు కొలవెన్ను పాండురంగ విఠలమూర్తి రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విశాఖ సాహితీ 54వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రత్యక్ష దైవంగా సూర్యుడు మనకు ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తున్నాడని, దేశవ్యాప్తంగా ఉన్న సూర్య దేవాలయాలు వాటి విశిష్టతను పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన కొనియాడారు. పుస్తక రచయిత ఆచార్య కోలవెన్ను విఠలమూర్తి మాట్లాడుతూ, దేశంలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాలతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్లోని ముల్తాన్లో శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నిర్మించిన మూలస్థాన్ సూర్య దేవాలయం గొప్పతనాన్ని కూడా పుస్తకంలో వివరించినట్లు తెలిపారు. అంతేకాక ఇప్పుడు మీరు పంచాంగంలో చూస్తే రవే అధిష్టాన దేవత, రవే రాజు. అటువంటి విశ్వావసు సంవత్సరంలో ఇది చేయటం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది రాయటానికి ఒక కారణం కూడా ఉందండి. మనం సూర్యారాధన చాలా పురాతనమైందండి. ప్రత్యక్షమైన దేవుడు సూర్యుడు. కానీ కొన్ని మతాల మధ్య విద్వేషాల వల్ల కొన్ని సూర్యాలయాలు ధ్వంసమయ్యాయి. మనకి సూర్యాలయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి సూర్యాలయం కోనార్క్, అది కూడా సరిగ్గా ఇప్పుడు నిత్య నైవేద్యాలు లేవు. ఒళ్ళు మండిపోయేటువంటిది ఏమిటి అంటే, నేను దీంట్లో వెనకాడను, ముల్టాన్ దేవాలయం, మూలస్థానం అనేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్టాన్ దేవాలయాన్ని సాంబుడు కట్టించాడని ప్రసిద్ధి. హుయన్ సాంగ్ వచ్చినప్పుడు ఆయన దాని యొక్క విశిష్టతను గురించి బ్రహ్మాండంగా చెప్పాడు. అక్కడ ఎల్లప్పుడూ నృత్యాలు జరుగుతుండేవని, అనేక మంది వైద్యులు ఉండేవాళ్ళని, అటు ఇటు బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలు ఉండేవని, అనేక మంది రాజులు అనేక కానుకలు ఇస్తుండేవాళ్ళని, ఇప్పటి కాలంలో ఉన్న తిరుపతి దాంతో ఎందుకు పోలదని, ఇది ఇంకోళ్ళు ఎవరో అన్నటువంటి మాట. హుయన్ సాంగ్ మాత్రం అక్కడున్న దాన్ని క్లియర్గా వర్ణించాడు. అటువంటిది మరి ముస్లిం రూలర్స్ ఉన్నప్పుడు మొట్టమొదటి ఖలీఫాలు దండయాత్ర చేశారు. అంతకు ముందర అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు, కొంత దోచుకుపోయాడు. ఖలీఫాలు వచ్చారు, వాళ్ళు దోచుకుపోయారు, కానీ వాళ్ళు చూశారు ఇది బంగారు బాతురా బాబు అని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు కొంచెం ఇచ్చి వాళ్ళు డబ్బులు మిగతావి తీసుకునేవాళ్ళు. కానీ ఔరంగజేబు పరిపాలన వచ్చిన తర్వాత పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ ఒక చేతితో ఖురాను, ఒక చేతితోటి కత్తి పట్టుకుని ఏది కావాలో కోరుకోమనేవాళ్ళు. అనేక మంది అలా ముస్లింలుగా అయ్యారు. ఇప్పటి పాకిస్తాన్ జనాభాలో సగం మంది ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళే అని ఒక స్టాటిస్టిక్స్ తెలుపుతుంది. వాళ్ళందరూ పాపం మేము మళ్ళీ హిందువులుగా మారాలనుకుంటున్నామని అంటే, కాశీలో ఉన్నటువంటి పండితులు వాళ్ళని మారటానికి వీల్లేదన్నారు. వాళ్ళు అప్పటికి కాలంలో హిందువుల్లాగానే బతికారు మహమ్మదీయులు అయినప్పటికీ. తర్వాత తరం వచ్చేటప్పటికి మహమ్మదీయుల్లాగా అయ్యారు. మూడో తరం వచ్చింది, ముక్బల్ భట్టు అంటే నారాయణ భట్టు, నన్నయ్య భట్టు, వాడు బ్రాహ్మలు. అట్లాగే ముక్బల్ భట్టు అలా కన్వర్ట్ అయినటువంటి ముస్లిం వాడు కాశ్మీర్ విమోచన ఫ్రంట్కి నాయకుడు అయ్యాడు. వాడు ఇంకా చాలా ఎక్కువ ద్వేషంతో ప్రవర్తించాడు హిందువులంటే. మరి ఇవన్నీ పరిణామాలు చరిత్రలో చూస్తూ ఉంటే నిజానికి ఇది చరిత్రను జాగ్రత్తగా చదివిన వాళ్ళకి ఇది అర్థమవుతుందని నా ఉద్దేశం. అందుకని సూర్యుడు ప్రత్యక్ష దైవం అని అనుకున్నప్పుడు సైంటిఫిక్గా చూసినా భక్తిపరంగా చూసినా మనలో జీవానికి ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. సూర్యుడిలో న్యూక్లియర్ రియాక్షన్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి. హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఆ న్యూక్లియర్ రియాక్షన్లో అమితమైన వేడి వస్తుంది. ఆ రేడియేషన్ ద్వారా మిగతా గ్రహాలన్నిటికీ సూర్యుడి యొక్క కాంతి వెదజల్లబడుతుంది. మన దగ్గరికి రావటానికి 8 నిమిషాలు పడుతుంది కాంతి వేగంతో సూర్యుడి రేడియేషన్ రావటానికి. అది ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ అని, విజిబుల్ అని, అల్ట్రావైలెట్ రేడియేషన్, ఈ విధంగా 3 రేడియేషన్స్లోనూ ఉంటుంది. అది భూమి మీదకి రావటం వల్లే భూమి మీద ఉన్నటువంటి ఈ జీవం అంతా కూడా దాని మీద ఆధారపడింది.
సూర్యుడు లేడు అంటే జీవం లేదు. మరి సైంటిఫిక్గా చూసినా భక్తిపరంగా చూసినా ఆయనే మనకు ఆధారం. అందుకని సూర్యుడిని అందరూ ఆరాధించారు, మనం ఆరాధించాలి.